వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్. ఈరోజు వార్త. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఒక్కరోజు పర్యటన నిమిత్తము విశాఖపట్నం జిల్లాకి విచ్చేయడం జరిగింది. జిల్లాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇక్కడున్న సమస్యలపైన, అదేవిధంగా బీసీవై పార్టీ నిర్మాణానికి సంబంధించి స్థానిక నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానంతో సమావేశ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ప్రధానంగా 2 అంశాలపైన మాట్లాడటానికి ఆహ్వానించడం జరిగింది. ఇందులో మొదటి అంశము విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2021లో కేంద్ర ప్రభుత్వము మొట్టమొదటిసారిగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించారు. పార్టీలు వ్యతిరేకించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది, జనసేన పార్టీ వ్యతిరేకించింది, బీజేపీ పార్టీ వ్యతిరేకించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గతంలో స్టీల్ ప్లాంట్ కార్మికులకు, ఉద్యోగులకు మద్దతుగా వారు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇచ్చి, మేము అధికారంలోకి వస్తే ఈ ప్రైవేటీకరణను అడ్డుకుంటాము, మీకు న్యాయం చేస్తాము, నిర్వాసితులకు న్యాయం చేస్తాము, ఉద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పి రాష్ట్రంలో ఉన్న అనేక వర్గాలకు ఇచ్చిన తప్పుడు హామీల్లో భాగంగానే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు కూడా తప్పుడు హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్లీ కేంద్ర ప్రభుత్వము స్టీల్ ప్లాంట్ లో సుమారు 40 విభాగాలను ప్రైవేటీకరణ చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా దీని మీద ఉద్యోగులు, కార్మికులు అనేక రకాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాని, తెలుగుదేశం పార్టీ నాయకులు గాని ఏ ఒక్కరూ నోరు మెదపకపోవడము చాలా విచారకరమైన అంశము. ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చిత్తశుద్ది ఉంటే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఈ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసే అంశాన్ని ఖచ్చితంగా ఆపగలిగే శక్తి ఉంది అని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ యొక్క మద్దతుతో ఈ రోజు ప్రభుత్వాన్ని నడిపిస్తోంది బీజేపీ పార్టీ. నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ది ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలనే ఉద్దేశమే ఉంటే అది చెయ్యడము చాలా చిన్న విషయం. కానీ స్టీల్ ప్లాంట్ యొక్క ఆస్తులను దోపిడీ చేయాలి, లక్షల కోట్ల రూపాయల ఆస్తులు దోచేయాలి, భూములు దోచేయాలి, స్టీల్ ప్లాంట్ కార్మికులకు, ఉద్యోగులకు అన్యాయం చేయాలి, వాళ్ళ వేలాది మంది జీవితాలు రోడ్డు మీదకి తీసుకురావాలనే ఒకే ఒక లక్ష్యంతో ఈ రోజు తేలుగుట్టిన దొంగల్లాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గాని పూర్తిగా ఇండైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. కాబట్టి ఈ రోజు కేంద్ర ప్రభుత్వము ఈ విధంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుకుంటున్నాను, ఇప్పటికైనా మీరు కళ్లు తెరిచి మీరిచ్చిన మాటను నిలబెట్టుకుని విశాఖ ఉక్కు కార్మికులకు, ఉద్యోగులకు న్యాయం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయము వెనక్కి తీసుకునే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, నిజంగా మీరు అలా చెయ్యని వెడల స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు, కార్మికులకు అన్యాయం చేయాలి, ప్రైవేటీకరణ చేయాలని చెప్పి మీరు మద్దతు ఇస్తే మాత్రము స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులతో కలిసి బీసీవై పార్టీ ఎలాంటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ
ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి బీసీవై పార్టీ అన్ని స్థాయిల్లో పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ జీవితమంతా రాజకీయ జీవితమంతా తప్పుడు హామీలతో ప్రజలను వంచడంతో అధికారాన్ని అనుభవించారు, దోపిడీ చేశారు, అవినీతి చేశారు, బీసీలను వంచారు, కార్మికులను వంచారు, యువతను వంచారు. ఈ రోజు కొత్త పరిశ్రమలు తీసుకురావడానికి మేము రాయితీలు ఇస్తున్నాము లేదా రూపాయికి ఎకరాలు ఇస్తున్నామని చెప్పి అవినీతి చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఏది చేయడం లేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు ఎన్నో లక్షల మంది యొక్క జీవితాలపైన ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావం చూపిస్తున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి